నమస్కారం, నేను మీ అనూప్ సోని క్రైమ్ పెట్రోల్లో కలుస్తున్నాను. ఇవాల్టి అద్భుతమైన ఎపిసోడ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఆ దేవుడు తలరాత ఎందుకు ఇలా రాశాడో అర్థం కావట్లేదు. ఆడవాళ్ళని చూస్తే కంట్రోల్ లేకుండా పోతుంది. నాలో లేనిపోని ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేసావమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను భోజనం పెడతాను. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ఇలా చూడు దీప్తి, ఏదోలాగా అప్సెట్గా ఉన్నావేంటమ్మా? ఏం లేదు నాన్న, కొంచెం టైర్డ్గా ఉందంతే. హలో హలో, అరే ఇదేనా మాట్లాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఇలా చూడు, నువ్వు ఎవరైనా సరే నువ్వు వాడే ఈ గేమ్ని ఇంకా ఆపేసేయ్. నువ్వు చేసేది కొంచెం కూడా బాలేదు. సర్ఫాష్, బయట ఎందుకు నించున్నావు? అరే అదంతా ఏం లేదు, మన వాళ్ళు పనిచేస్తుంటే సంతోషంగా ఉంది. ఎప్పుడు పనిలో బిజీగా ఉంటారు కదా. ఇదిగో, నువ్వేం బిజీగా ఉన్నావు? ఉదయం నుంచి కనిపించలేదు. చూసారా, మీ సిస్టర్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలి, లేదంటే రోజే గడవదు. ఏంటి, నన్ను మిస్ అయ్యావా? అందరూ ఉన్నారు. మంచి జోడియే పొండి. మీ ఇద్దరు ఎక్కడుంటే ఆ చోటు కలివిడిగా ఉంటుంది. అరే ఏంటి వదిన మీరు, అందరికీ అన్నీ అమ్మరవు కదా. మీ ఇంట ఆయన చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే మీరు ఆయనకు దక్కారు కదా. నా జీవితంలో అన్ని కష్టాలు మాత్రమే ఉన్నాయి. అలాగా, నేను బాగా గుచ్చుతున్నానా? ఇప్పుడు చూపిస్తాను చూడు. ఆశ, ఏం చేస్తున్నావు? బాగా గుచ్చుతున్నాను కదా. అరే ఆగు. ఆశ, ఏం చేస్తున్నావు? వద్దు, బయటికి రా. ఆయిషా, నువ్వు వెనకాల దాక్కున్నావు ఎందుకు? బయటికి రా. ఆశ, సారీ వదిన, చూసావా, నీ వల్ల ఈవిడ డ్రెస్ పాడైంది. చూడు, అంతా నీ వల్లే. పర్వాలేదులే, నేను వెళ్ళి చేంజ్ చేసుకొస్తాను. అవునమ్మా, నేను ఆఫీస్ నుండి బయలుదేరాను. జాగ్రత్తగా రా అమ్మా. అమ్మా, నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. అది సరే కానీ ఆ రాజన్ ల్యాప్టాప్ ని రిపేర్ చేసి తీసుకొచ్చాడా? లేదే, నీ ల్యాప్టాప్ ఇంకా రాలేదుగా. అరే ఎందుకింత అబద్ధాలు ఆడుతున్నాడు? మధ్యాహ్నం కల్లా రిపేర్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు. సరే, నేను వచ్చేటప్పుడు చూస్తానులే. అన్నా, శాంతానగర్. కూర్చోండి. సర్ఫరాజ్, ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు? ఏం లేదే, నిద్ర రావట్లేదు, అందుకనే ల్యాప్టాప్ చూస్తూ ఉన్నాను. పాత జ్ఞాపకాల? అది ల్యాప్టాప్లోనా? ఏం చేస్తున్నావు? మన పెళ్లి ఆల్బమ్ చూస్తున్నానంతే. మన పెళ్లి వీడియో చూస్తున్నావా? అయితే నేను చూస్తాను. ఎందుకిలా మాట్లాడుతున్నావు? మన పెళ్లి వీడియోనా లేక వేరే వాళ్ళ ఫస్ట్ నైటా? పిచ్చిగా మాట్లాడుకో. అవునవును, ఇదంతా గుర్తు చేసి నాకు మూడొచ్చేలా చేస్తున్నావా? ఫ్యామిలీ ప్లానింగా? వదిలే. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా నన్ను దూరం పెడుతున్నావు, ఏమైంది? ఏంటో చెప్పు. నీకు అమ్మ కావాలని ఇష్టం లేదా?
లేదా నేనంటే ఇష్టం లేదా? నువ్వొచ్చేసి టూ మచ్. సరేలే, ఇక నవ్వు. అన్నా, కొంచెం స్పీడ్గా నడుపుతారా? సార్, నేనే ఫోన్ చేశాను. ఇక్కడే సార్ కిడ్నాప్ చేశారు. నేను ఇక్కడి నుంచి సత్తానగర్ వెళ్తున్నాను. సడన్ గా వ్యాన్ లో ఇద్దరు వచ్చారు, ఆవిడని ఎత్తుకుపోయారు. అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు కదా, ఆ బండి నంబర్ నోట్ చేసావా? లేదు సార్, కంగారులో నేను నెంబర్ నోట్ చేయలేకపోయాను. లేదు సార్, అది బ్లూ కలర్ వ్యాను. దీప్తి కిడ్నాపింగ్ కేస్ రోజు రోజుకి చాలా దారుణంగా మారింది. వెంటనే కేసుని క్రైమ్ బ్రాంచ్కి మార్చారు. ఓకే, నమస్తే. జై హింద్. అప్డేట్ ఏంటి సార్? బోర్వెల్ కేసులో కిడ్నాప్ చేసే ప్రదేశం నుంచి అంతా ట్రేస్ చేశాం. ఎక్కడైతే సీసీటీవీ ఉందో అక్కడ ఆటో వెనకాల బ్లూ వ్యాన్ లేదు సార్. ఎక్కడైతే కిడ్నాపింగ్ జరిగిందో అక్కడ సీసీటీవీ లేదు. అందుకని వ్యాన్ ఎటువైపు వెళ్ళిందో తెలియట్లేదు సార్. కిడ్నాపింగ్ జరిగి 16 గంటలైంది. ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో ఇంకా ట్రేస్ అవ్వలేదని చెప్తున్నావు? ఆ వ్యాన్ ఖచ్చితంగా అడవి వైపు వెళ్ళుంటుంది. అక్కడ చెక్ చేసావా? ఎస్ సార్, రాత్రంతా పెట్రోలింగ్ జరిగింది. ఆ ఏరియాలో సీసీటీవీ లేదు, పైగా స్ట్రీట్ లైట్ కూడా లేదు సార్. క్రిమినల్స్ దీన్నే అనుకూలంగా చేసుకుంటున్నారు, కానీ దీన్ని కారణమని చెప్పకూడదు. న్యూస్లో దుమ్మెత్తి పోస్తున్నారు. సార్, కిడ్నాప్ చేయబడిన అమ్మాయి గురించి వివరాలు తెలిసాయి సార్. అదేంటంటే దీప్తి అనే ఒక అమ్మాయి కనిపించకుండా పోయినట్టు మనకు సమాచారం అందింది. కిడ్నాప్ చేయబడిన ఏరియాలోనే దీప్తి కూడా ఉంది. ఆటో డ్రైవర్లకి ఈ అమ్మాయి ఫోటో చూపించాను. ఆటోలో కిడ్నాప్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పారు. ఏమండి, దయచేసి ఏదైనా కనిపెట్టి చెప్పండి. తను కనపడకుండా పోయి దాదాపు 2 రోజులు అవుతుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మీరు ఫోన్ పెట్టేయండి. ఏంటి, దీప్తిని కిడ్నాప్ చేశారా? ఎవరి దగ్గర నుంచైనా మీకు కాల్ వచ్చిందా? లేదు సార్. ఎవరి మీదైనా అనుమానం? సార్, ఒక అబ్బాయి దీప్తిని చాలా రోజులుగా అల్లరి పెడుతున్నాడు. వాడెవడు? తెలీదు సార్, కానీ చాలా రోజులుగా తను టెన్షన్లో ఉంది సార్. కొన్ని రోజుల క్రితం ఫోన్లో ఎవరితోనో గొడవ పడింది సార్. అప్పుడే నాకు తెలిసింది సార్. ఇలా చూడు, నువ్వు ఎవరైతే నాకేంటి, ఇలా చేయడం ఇక ఆపేసాయి. ఇది కొంచెం కూడా బాలేదు. ఏమ్మా, ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరనేది తెలియలేదమ్మా. నాకు ఊరికే బ్లాంక్ కాల్ చేస్తూనే ఉన్నాడు. అంతే కదా, నన్ను ఫాలో చేయడం కూడా మొదలు పెట్టాడు. ఈ రోజు అయితే తన లిమిట్స్ ని దాటాడు. దీప్తి విషయంలో ఇంత జరిగింది, అయినా మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అదే సార్, నేను చేసిన తప్పు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్. ప్లీజ్ సార్, తనని ఎలాగైనా కనిపెట్టండి సార్. ఇలా చూడండి, మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, అది మా పని. నిన్న దీప్తిని లాస్ట్గా ఎప్పుడు చూశారు? సార్, నిన్న పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూశాను. తన ఆఫీస్ ఎక్కడుంది? అది బోరివిలీలో ఉంది. ఏవల్ కంప్యూటర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంది. ఆఫీస్ నుంచి బయలుదేరిన తర్వాత ఈవిడికి ఫోన్ కూడా చేసింది. లేదే, నీ ల్యాప్టాప్ ఇంకా రాలేదే. మధ్యాహ్నం కల్లా రిపేర్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు. సరే, నేను వచ్చేటప్పుడు చూస్తానులే. దీప్తి రాత్రి 9 గంటల వరకు ఇంటికి రాలేదండి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది. నేను రాజన్ కోటికి అడగడం కోసం వెళ్ళాను, కానీ దీప్తి ఇక్కడికి రాలేదని చెప్పాడు. సరే, ఆ షాప్ ఎక్కడుంది? అవును సార్, దీప్తి మేడం నా పాత కస్టమర్. ల్యాప్టాప్ రిపేర్ అయిందని ఇక్కడికి తీసుకొచ్చారు. రాజనన్నా, ఈ ల్యాప్టాప్ ని కొంచెం చెక్ చేయరా? ఇది బాగా హ్యాంగ్ అవుతుంది. అది కాకుండా వైఫై సిగ్నల్ కూడా ఉండట్లేదు. మీరు 2 minutes వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను. కూర్చోండి. ఇలా రా. మేడం, కూల్ డ్రింక్ తీసుకురా. లేదు రాజనన్నా, నాకు లేట్ అవుతుంది. మీరు దీన్ని రిపేర్ చేసి ఇంట్లో ఇచ్చేయండి చాలు. బ్యాగ్ ఇక్కడే పెడుతున్నా, త్వరగా రెడీ చేసి ఇంట్లో ఇవ్వండి, సరేనా? మేడం కూర్చోండి, చూడమంటాను.
నిన్న సాయంత్రం 7:30 వరకు ఆవిడ కాల్ చేస్తూనే ఉన్నారు. మేడం నేనే కాల్ చేద్దాం అనుకున్నాను. రాజనన్న నా ల్యాప్టాప్ ని రెడీ చేశారా లేదా? ఫుల్గా సరి చేస్తాను. ఇంటికి రాలేకపోయాను, మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారా? సరే అన్న, నేను నేరుగా వచ్చి తీసుకుని వెళ్తాను. కానీ ఆవిడ అస్సలు రాలేదు సార్. వాళ్ళ నాన్నగారు లేట్ నైట్లో ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి విషయంలో కొంచెం టెన్షన్గానే ఉన్నారు. తనని దగ్గరలోనే కిడ్నాప్ చేశారు. నీకు దాని గురించి తెలీదా? లేదు సార్, ఈ విషయం ఇవాళ ఉదయమే తెలిసింది. ఈ షాప్కి వస్తున్నట్టుగా చెప్పింది, ఈలోపు కిడ్నాప్ అయింది. వీడి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయి. అదే రకంగా వీడి సర్కిల్ ఎలా ఉందో కూడా కాస్త చెక్ చేయి. అందులోనే కదా కిడ్నాప్ అయింది. దీప్తికి ఎవరో ప్రాంక్ కాల్ చేసినట్టుగా చెప్పారు. ఎవరో స్టాకర్. ఆ అమ్మాయి కాల్ రికార్డ్ స్టడీ చేయండి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చే దారిలో ఏదో కనెక్షన్ ఉండొచ్చు. అరే ఏంటి సార్ మీరు ఇలా ఉన్నారు? అతను దితిని ఇబ్బంది పెట్టాడు, కానీ మీరు మాత్రం నాకు చెప్పలేదు. మీరే చెప్పండి సార్, నేనేమైనా పరాయవాణ్ణా? చాలు జై, ఈ విషయం మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు మేము లేవు. చూడండి సార్, నాకు విషయం అర్థమవుతోంది. మనం చేతులు కట్టుకొని ఊరికే కూర్చోకూడదు. చూడండి సార్, ఏదైనా చెప్పండి, అప్పుడే మనం దితిని కనిపెట్టగలము. బయటికి వెళ్ళి వెతుకుదాము. తన గురించి తెలుసుకోవడానికి తన ఆఫీస్, లోకల్ ఏరియా అన్ని చోట్లలో తన గురించి వెతుకులాటలు మొదలయ్యాయి. కానీ ఎంత ప్రయత్నించినా సరే ఈ అమ్మాయిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీప్తి దీప్తి ఈ అబ్బాయి మీకు తెలుసా? లేదు సార్, ఈ కుర్రోడే. వీడి పేరు సంకీత్. వీడి నెంబర్ మాకు దీప్తి కాల్ రికార్డ్స్లో దొరికింది. వీడు వేరే వేరే నెంబర్స్ నుంచి దీప్తికి కాల్ చేస్తూ ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం, ఈ అబ్బాయిని నేనెక్కడో చూశాను. అవును సార్, ఇతని నేను దితితో పాటు చూశాను. అప్పుడు దితి చాలా కోపంగా ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళగానే తను అతని వెళ్ళమంది. దితి ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్ళరా. అతనెవరు? దితి నాతో ఏం చెప్పలేదు. ఒకవేళ ఆ అబ్బాయే తన్నేమైనా చేసుండొచ్చు సార్. వాడిని దీప్తితో చూశానని చెప్పారు కదా, అది ఎప్పుడు? ఇది చాలా రోజుల ముందు సార్. ఎక్కడ చూశారు? దితి ఆఫీసు బయట. సార్ నేను దీప్తిని ఏమీ చేయలేదు సార్, తను నా ఫ్రెండు, అందుకే నేను కాల్ చేశాను. నువ్వు 2 నెంబర్లో స్టాక్ చేసావా, ఫాలో చేసావా? లేదు సార్, నేనెందుకు స్టాక్ చేయాలి సార్? తను నాకు ఫ్రెండు. చెప్పాలంటే మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అంత దూరం వెళ్ళిపోయావా? సార్ మీతో అబద్ధం చెప్పట్లేదు. ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నానో ఆ కంపెనీయే కంప్యూటర్ని సప్లై చేస్తుంది. అందుకే మేమిద్దరూ మాట్లాడుకుంటాం. తర్వాత మేమిద్దరూ చాలా ఇష్టపడ్డాం. ఇదిగో. థ్యాంక్ యూ. సరే దీప్తి, నువ్వు చాలా ఇంటెలిజెంట్, ఎంబీఏ కూడా చదివావు. ఈ కంపెనీలో ఎలా తగిలావు? నీకు మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి కదా. నేనేం ఇరుక్కోలేదు, సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానంతే. ఛాన్స్ దొరకగానే నేను నేరుగా అబ్రాడ్. నిజంగానా? సరే, జాబ్ కాకుండా వేరేదైనా ప్లాన్ ఉందా? అంటే నువ్వు ఎలాగ రియాక్ట్ చేస్తావో నాకు తెలీదు, బట్ ఐ రియలీ లైక్ యూ. చెప్పు, నువ్వు నన్ను... సార్ తనకు కూడా నేనంటే ఇష్టం, అయినా సార్ పెళ్ళికి మాత్రమే ఒప్పుకోలేదు. సంకేత్, నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఇంకా పెళ్లికి ప్రిపేర్ అవ్వలేదు అని. ఏంటి దీప్తి, నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమించలేదా? ఎప్పుడు చూసినా ఇదే అడుగుతుంటావా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంక మీదట ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దు. తర్వాత నా ఫోన్ని కూడా అటెండ్ చేయలేదు, అందుకే నేను వేరే నంబర్ తీసుకున్నాను. దాని ద్వారా నేను కాల్ చేశాను. హలో, హే, నువ్వెందుకు మాట్లాడలేదు? సార్ 2-3 సారి తను కాల్ అటెండ్ చేసింది, కానీ తనతో మాట్లాడేంత ధైర్యం లేదు. ఎప్పుడు నేను మాట్లాడడానికి మొదలెట్టానో అప్పుడే తను అప్సెట్ అయింది. హలో హలో దీప్తి, ఎలాగున్నావు? నువ్వా? ఎన్ని రోజులుగా నువ్వే బ్లాంక్ కాల్ ఇస్తున్నావా నాకు?
అది కాదు దీప్తి, నేను చెప్పేది ఇది విను. చాలా ఆపు. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. మళ్ళీ నాకు ఫోన్ చేయకు, సరేనా? సార్, నేను తనని కలవడానికి ప్రయత్నించాను, అయినా తను సమాధానమే చెప్పలేదు. ఎప్పుడైతే నిన్ను అవాయిడ్ చేయాలనుకుందో అప్పుడు నువ్వు భరించలేకపోయావు. అందువల్ల ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశావు. సార్, మీరేం చెప్తున్నారు? నిజం చెప్తున్నాను, నేనేం చేయలేదు, ప్రామిస్ గానే. ఆ కుర్రాడితో గొడవ చేయటం చూసి కూడా నువ్వు నాకెందుకు చెప్పలేదు? లేనిపోని మాట్లాడతావు. ఆ కుర్రాడు ఎవడని మళ్ళీ నన్నే అడుగుతున్నావు. అసలు మీరు ఏమంటున్నారు? ఈ విషయం ముందే చెప్పింటే ఇలా జరుగుండేదా? సరే వదిలేయండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇక నేను అసలు నువ్వు చెప్పేదేంటి? చూడండి, దితి ఎలాంటిదో మీకు బాగా తెలుసు. ఇలా మాట్లాడుతున్నారంటే అప్పుడే నేను చెప్పుంటే నా కుటుంబంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అనేవారు. మీ నుండి ఎన్ని విషయాలు దాచిందో చూడండి. నా కూతురు గురించి చెడ్డగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. తను ఈ లోకంలోనే లేదు. అది చూడండి వదిన గారు, నా ఉద్దేశం అది కాదు. నీ ప్రతి కదలిక నాకు తెలుసు. ముందు ఈ విషయం చెప్పు. అసలు నువ్వెందుకని దీప్తి ఆఫీస్కి వెళ్ళావో చెప్పు. సార్, దీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ముందు మత్తుమంది ఇచ్చారు, తర్వాత రేప్ చేశారు. ఈ అమ్మాయి బాడీ చూసినప్పుడే తెలిసిపోయింది. కాజ్ ఆఫ్ డెత్ సఫకేషన్. జంతువు గుణం ఉన్నవాడే ఇలా చేస్తాడు. సంగీత్ ఏమైనా చెప్పాడా? లేదు సార్, కానీ ఒక విషయం, కిల్లర్ దితి బాడీ నుంచి DNA తీసేశాడు. దీప్తిని ఇద్దరు కిడ్నాప్ చేశారు. సంగీత్కి ఈ కిడ్నాప్లో భాగం ఉందంటే వాడితో పాటు ఇంకొకడు ఉండాలి. ఈ సంకేతను వదిలేయి, కానీ వాడిని ఫాలో చేయి. కానీ ఆ బ్లూ కలర్ వ్యాన్లో వాడితో పాటు ఇంకెవరు తిరుగుతున్నారో గమనించు. పైగా సార్, రాజన్ గురించి ఒక విషయం తెలిసింది. 1 సంవత్సరం క్రితం రాజన్ పైన ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఆ కేసు స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల రిలీజ్ అయ్యాడు. వాడిని చూస్తుంటేనే అదోలా ఉన్నాడు. కానీ సార్, ఇతని వెనకాల ఆధారాలు దొరకలేదు, బ్లూ కలర్ వ్యాను దొరకలేదు. ఒక్క నిమిషం. అభిషేక్ చెప్పు. సార్, రాజన్ గురించి ఎంక్వైరీ చేశాను. అతని హెల్పర్ గిరీష్ అని ఒకతను దొరికాడు. రాజన్ ల్యాప్టాప్ అతని దగ్గర ఉంది సార్. సార్, ఇది రాజన్ ల్యాప్టాప్ సార్. ఇందులో రాజన్ బాయ్ అమ్మాయిల చెడ్డ ఫొటోస్ అంతా. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నేను రాజన్తో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను. పోయిన 3 నెలల జీతం అస్సలు ఇవ్వకుండా వదిలేశారు. ఎప్పుడూ నేను అడగడానికి వెళ్ళినా నన్ను బెదిరించేవాళ్ళు. అంతా ఇవ్వడం కుదరదు, పో బయటికి పో. అందుకే కోపంతో ల్యాప్టాప్ని తీసుకుని పారిపోయాను. ఇందులో ఉన్న అమ్మాయిలు ఎవరో? సార్, అదంతా నాకు తెలియదు సార్. రాజన్ దీప్తి సంబంధం ఎటువంటిది? సార్, రాజన్ బాయ్ కొంచెం తేడాగా ఉండేవారు. నేను సార్తో చాలాసార్లు చెప్పాను. దీప్తి మేడంని కూడా చాలా అదోలా చూసేవాడు. సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీప్తిని రేప్ చేశారు అంటే ఇందులో ఒక విషయం బాగా తెలుస్తుంది. వాడు ఖచ్చితంగా ఒక శాడిస్ట్ అయి ఉండాలి. చెక్ చేయి, ఒకవేళ దీప్తి ఫొటోస్ అయి ఉండొచ్చు. రాజన్ని పిలుచుకురా. సార్, సార్ కొట్టకండి సార్, ప్లీజ్ సార్. దీప్తి నీకు చివరిగా ఫోన్ చేసింది. మర్యాదగా నిజం చెప్పు. దీప్తి మర్డర్ కేసులో నీతో ఉన్నది ఎవరో? సార్, నేను అసలు ఏమీ చేయలేదు సార్. మీరే నన్ను అపార్థం చేసుకున్నారు. నీ ల్యాప్టాప్ లో న్యూడ్ పిక్చర్స్ ఉన్నాయి, అది ఎవరివి? నా ల్యాప్టాప్ లోనా? నా ల్యాప్టాప్ ఎక్కడుంది సార్? ల్యాప్టాప్ నే గిరీష్ షాప్ లోంచి ఎత్తుకొని పారిపోయాడు. అవును సార్, వాడు నా కొట్లోంచి ల్యాప్టాప్ తీసుకుని పారిపోయింది నిజమే, కానీ అది నాది కాదు సార్. ఆ ల్యాప్టాప్ ని ఒక అబ్బాయి నా షాప్ లో అమ్మేశాడు సార్. నీ షాప్ కే వచ్చాడా? అయ్యో సార్, నేను చెప్పేది నిజం. ఒక రోజు ఒక కుర్రాడు నా షాపుకి వచ్చి ఆ ల్యాప్టాప్ నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు సార్. $2000 ఇస్తాను. ఓకే, ఇవ్వండి. సార్, వాడు ల్యాప్టాప్ తెచ్చాడు. నేను 2000 ఇచ్చి అది కొనుక్కున్నాను. రెడీ చేసి మంచి రేటుకి అమ్మేద్దాం అనుకున్నాను సార్. కానీ ల్యాప్టాప్లో ఇలాంటి ఫొటోస్ ఉంటాయని అస్సలు అనుకోలేదు సార్. ఎవరా అబ్బాయి? నాకు సరిగ్గా తెలియదు సార్. ఆ రోజే నేను అతని కొట్లో ఫస్ట్ టైం చూశాను సార్. సార్, నాకంటూ పరువు ఉంది సార్. చాలా మర్యాద ఉంది. నీ గురించి అన్నీ తెలుసుకున్నావు. నీ మీద పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్ ఉంది. సార్, నా మీద తప్పుడు కేసు వేశారు సార్. నేను మీకు నిజం చెప్తున్నాను సార్. అడిగితే ఒప్పుకోడు. మన భాషలో సార్ కొట్టకండి సార్.
నేను ల్యాప్టాప్ చెక్ చేశాను, కానీ ఇందులో దీప్తి ఫోటో లేదు. ఒకవేళ ఆ ఫోటోగ్రాఫ్స్ ని డిలీట్ చేసి ఉండొచ్చు కదా. డిలీటెడ్ డేటాని రీస్టోర్ చేయి. కానీ సార్ మరొక విషయం, ఈ ఫోటోలన్నీ మార్ఫింగ్. మాఫ్ట్? ఎస్ సార్. అంటే న్యూడ్ పిక్చర్స్ మీద ఇంకో అమ్మాయి ఫోటో పెట్టడం. రైట్ సార్. అన్నట్టు మరొక విషయం, నేను ల్యాప్టాప్లో చెక్ చేసేటప్పుడు నాకు సర్ఫరాజ్ అనే ఒక ఫోల్డర్ దొరికింది. అందులో చాలా ఫోటోలు ఉన్నాయి. చూడండి సార్. ఈ ల్యాప్టాప్లో పెద్దగా ఏం దొరకలేదు. ల్యాప్టాప్లోని సీరియల్ నంబర్ నుంచి బయర్ నంబర్ తీస్తే కుర్లాలోని సర్ఫరాజ్ అనే వ్యక్తి దీన్ని కొనుగోలు చేసినట్టు తెలిసింది. చూడండి సార్, పైన స్టిక్కర్ కూడా ఉంది. ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవడానికి సర్ఫరాజే వెళ్ళుంటాడు. లోపల ఫోల్డర్లో సర్ఫరాజే ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకటేమో సార్. అయ్యుండొచ్చు. అభిషేక్, కుర్లాం పోలీసులను కాంటాక్ట్ చేసి సర్ఫోస్ని తీసుకురా. సార్. వేడి వేడి టీ తెచ్చాను. నిద్రపోతుంది. ఆయుషా, చాలా రోజుల నుంచి నీ దగ్గర ఒక విషయం అడగాలనుకున్నాను. ఏ విషయంగా? డెలివరీలో చాలా కాంప్లికేషన్ ఉండేది. ఇప్పుడు నువ్వు చాలా ఫిట్ అయ్యావు. అండ్ జూహీకి 1 వయసు అయింది. ఆయుషా, ఆ బిజినెస్సే మొదలెట్టొచ్చు కదా. నీ వదినతో నువ్వు చేసేదానివి కదా. లేదు వసంత్, ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. సువేద వదిన మళ్ళీ దాన్ని ప్రారంభిస్తారని అనిపించట్లేదు. సరే, నువ్వేదనే మొదలెట్టు. ఏ, మా ఇద్దరిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందా? ఆయుషా, నీకుండే కష్టమంతా దూరం చేశాను. నువ్వు నాకు ఎటువంటి ఇబ్బంది కాదు. సరే జూహీ, నువ్వు తన పేరు చెప్పనే లేదు. ఏ, తను సర్ఫరాజ్ బిడ్డనా? వీడే కదా ల్యాప్టాప్ అమ్మినాడు? వీడేనా? లేదు సార్, ఇది అతను కాదు సార్. స్కెచ్ గీయడానికి గుర్తులు చెప్తావా? సార్, వాడు చూడటానికి ఇలాగే ఉంటాడు సార్. 2000 ఇవ్వగలను. సరే, ఇవ్వు. దీప్తి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూడమన్నాను, చూసావా? అతని ఫోన్ లొకేషన్ని చూసాము, అలాగే ఏరియా ఫుటేజ్ను చెక్ చేశాము. కానీ సార్, ఫుటేజ్ ఎక్కువగా ఉంది. ఫుటేజ్ ఎక్కువ ఉంటే అంతమందిని అక్కడ కూర్చోబెట్టు. ఫుటేజ్లో దీప్తి ఎక్కడైతే తిరిగిందో అక్కడంతా పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. సంకీత్, రాజ్ అండ్ సర్ఫరోజ్ వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ వీడై ఉండొచ్చు కూడా. వాడిని కనిపెట్టి తీరాలి. ఎస్ సార్. దీప్తి హత్య జరిగి ఇప్పటికి 10 రోజులైంది. కానీ ఈ వేటలో మాత్రం సర్ఫరోజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు పోలీసులకి తెలిసాయి. అది ఈ కేసుని ఇంకా కన్ఫ్యూజింగ్గా మార్చింది. సార్, నేను లోకల్ పోలీసులతో మాట్లాడాను. గత సంవత్సరం నుంచి సర్ఫరోజ్ కనిపించట్లేదట సార్. కనిపించట్లేదా? ఎస్ సార్. 1 సంవత్సరాల క్రితం తన వైఫ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు సార్. కానీ ఆ ఊరు పోలీసు వాళ్ళు అసలు కనిపెట్టలేకపోయారు. లాంగ్ పెండింగ్ కేసులో ఇది కూడా ఒకటి సార్. సంవత్సరంన్నరగా సాల్వ్ అవని విషయం ఏముంది? నేను ఈ కేసుని బాగా స్టడీ చేశాను సార్. వాళ్ళేం పెద్దగా ఈ కేసుని వర్కౌట్ చేయలేదు. విలాల్ చంద్ర అనే వ్యక్తి మీద వీళ్ళకి ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే సర్ఫరోజ్కి చివరిగా కాల్ చేసింది ఇతనే. కానీ ఇతనికి వ్యతిరేకంగా ఏమీ దొరకలేదు, అందుకే ఇతను వదిలేశారు. సంవత్సరంన్నర క్రితం సర్ఫరాజ్ కనిపించకుండా పోయాడు. సంవత్సరంన్నర తర్వాత ఈ కుర్రాడు సర్ఫరాజ్ ల్యాప్టాప్ ని రాజన్ కొట్లో అమ్మాడు. దాంతోపాటు ఎవరి దాంట్లో న్యూడ్ పిక్చర్స్ ఉన్నాయో దాన్ని డిలీట్ చేయకుండా ఎందుకోసం అమ్ముండాలి. దాంతోపాటు ఆయిషా, వసీములకి వీడు తెలియలేదు. ఒకవేళ వీళ్ళిద్దరికీ వీడు తెలిసి ఉండాలి, కానీ అది మన దగ్గర దాస్తున్నారు. సార్, ఆ స్కెచ్ని నేను పూర్తిగా సర్క్యులేట్ చేశాను. అలాగే మన టీం మరొక విషయాన్ని కూడా కనిపెట్టింది. వీళ్ళిద్దరికీ సంబంధించిన వాళ్ళ దగ్గర బ్లూ వ్యాన్ ఉందేమో చెక్ చేసి చూడాలి. అందులోనే కిడ్నాప్ జరిగింది. సర్ఫరాజ్ ల్యాప్టాప్లో ఎంతమంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయో వాళ్ళందరినీ మనం కనిపెట్టి తీరాలి. వీళ్ళందరితోనూ సర్ఫరాజ్ కనెక్ట్లోనే ఉన్నాడని ఆశా చెప్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే దీప్తి సర్ఫరాజ్కి పాస్ట్ అయి ఉండొచ్చు. ల్యాప్టాప్ డిలీటెడ్ ఫుటేజ్ ఏమైంది? ఇంకా దొరకలేదు, కానీ దొరుకుతుంది సార్.
హలో, నేనే. ఎలా ఉన్నారు? ఆయిషా నువ్వా? మీ మొబైల్లో నా నంబర్ని డిలీట్ చేసేసినట్టున్నారు. అయ్యో అదేం కాదు, నేను ఫోన్ మార్చాను. చాలా విషయాలు మారిపోయాయి వదినా. జీవితం ప్రతిరోజు కొత్త దారిని వెతుకుతుంది. ఆయిషా నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. మీరే ఫోన్ చేసి చెప్తారని అనుకున్నాను. ఏం పర్వాలేదులేండి, నేనే అడుగుతాను. నా గురించి పోలీసులకి ఏం చెప్పారు? పోలీసా? ఆయిషా ఆయిషా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ, పోలీసులు సర్ఫరాజ్ గురించి అడగడానికి మీ ఇంటికి రాలేదా? సార్, దితి ఆఫీస్కు బయట ఉండే అన్ని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశాము సార్. అన్నిట్లోనూ తను సంగీత్తోనే ఉంది సార్. కానీ సంగీత్ తన్ని స్టాప్ చేసినట్టుగా తెలియట్లేదు సార్. కానీ ఎవడో స్టాక్ చేస్తున్నట్టుగా చెప్పారు, ఎవరో ఫాలో అయ్యారు. ఇతర ఫుటేజ్ని చెక్ చేయి. సరే సార్. మరొక విషయం, చనిపోవడానికి 2 రోజుల ముందుగా వాళ్ళ బాబాయ్ ఆఫీస్ బయట ఉన్నాడు. ఎంక్వైరీ చేసాకే తెలిసింది ఈ వ్యక్తి తరచుగా దితి ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉంటాడని. వీడికి వ్యతిరేకంగా ఎవరైనా? అతనొక ఉద్యోగం లేని అనామకుడు సార్. పైగా తాగుతుంటాడు. కొన్ని రోజులు దితి పేరెంట్స్తోనే ఉండేవాడు. దితి వాళ్ళ నాన్నగారికి ఇది నచ్చలేదు, అందుకనే పంపించేశారు. అతను ఎప్పుడు భాగం అడుగుతుంటాడు, దితికి అది నచ్చలేదు. అవును సార్, నేను ఇల్లు అమ్మాలని జై నన్ను చాలా కంపల్ చేశాడు. వాడి షేరు కూడా అడిగాడు. కానీ ఇల్లు అమ్మకూడదని దీప్తి అనుకుంది. బాబాయ్, ఏ హక్కుతో మీ బాగా అడగడానికి వచ్చారు? దితి, అన్న తమ్ముడు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడుకో. ఏ, ఎందుకు మాట్లాడకూడదు? మర్చిపోయారా? ఇంతకు ముందు బిజినెస్ చేస్తారని 10 లక్షలు లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బిజినెస్ నష్టాల్లోనే జరిగింది. అప్పుడు అప్పు తీర్చింది ఎవరు? నేను మా నాన్న కలిసి తీర్చాం. నువ్వు వయసు మీరి మాట్లాడుతున్నావు. ఏ, మీరు మీ స్థాయిలో మాట్లాడుతున్నారా? పని చేయడం తెలీదు, ఇక డ్రింకు వదిలేయలేరు. ఏయ్, నువ్వు నీ లిమిట్లో ఉంటే మంచిది. తను చెప్పింది కరెక్టే కదా? ఒకవేళ జై ఈ పనిని... సార్, మాలో ఎవరికీ వాడు అంతగా నచ్చడు, కానీ వాడు ఇటువంటివి చేయడు సార్. సార్, ఈయన ఎంతనండి ఇలాగే మాట్లాడతారు, కానీ నేనెవరిని నమ్మను. ఈయనెప్పుడు నా కూతుర్ని బద్ద శత్రులాగే చూసేవారు. మా వదినైనా నిరికిస్తుందని నాకు తెలుసు, కానీ మా అన్న కూతుర్ని చంపేంత దుర్మార్గుని కాను సార్ నేను. అయితే ఆ అమ్మాయి ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరిగావు? దీప్తి చావడానికి 2 రోజుల ముందు అక్కడికి వెళ్ళావు. ఎందుకు అక్కడికి వెళ్ళావు? సార్, తన్ని కలిసి నా భాగం అడుగుదామనుకున్నాను, అంతే సార్. నా భాగం నాకొస్తే నేను ధనవంతుడు కావచ్చు అనుకున్నాను సార్. డబ్బు లేదు, పని లేదు, ఉద్యోగం లేదు, డబ్బు లేదు. కానీ నీ ఫ్రెండ్ ఉమేష్ నీకు లోన్ ఇచ్చాడు, డబ్బిచ్చాడు, టైంకి బాట్లు కొనిచ్చాడు కదా. అందువల్ల నువ్వు సంతోషపరచడానికి దీప్తిని... లేదు సార్, అలాంటిది లేదు, నమ్మండి సార్. ఏదైనా సరే నీ ఫ్రెండ్ చెప్పేస్తుంది, నువ్వు కూడా. సార్ సార్ కొట్టకండి సార్, నేనేం చేయలేదు సార్, వదలండి సార్. సార్, ఈ ల్యాప్టాప్ నుంచి డెలిటెడ్ డేటా తీసాం సార్. ఇందులో దీప్తి ఫోటో కూడా ఉంది, చూడండి. ఇదిగో చూడండి. అండ్ సమ్ న్యూడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ని మార్చి పెట్టారు? లేదు సార్, మార్ఫింగ్ లాంటిది ఏం చేయలేదు సార్. ఇవన్నీ కూడా రియల్గానే తీశారు. జుబేదా, ఏంటి ఆలోచిస్తున్నావు? మీరెప్పుడు మీ చెల్లెల గురించే ఆలోచిస్తారు. తన జీవితం పాడవకూడదని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు నా మీద ఒక మచ్చ పడింది. అది ఎప్పుడు నన్ను వదలకుండా వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఫొటోస్ని మార్ఫింగ్ చేయలేదా? ఎందుకు ఏది మాట్లాడట్లేదు? సర్ఫరాజ్ ల్యాప్టాప్లో మీ ఫోటో ఉందంటే ఏదో కారణం ఉంటుంది. కారణం ఉంది. సర్ఫరాజ్ ఒక ప్లే బాయ్. మేం కూడా తప్పు చేశాం. నేను దేని గురించి ఆలోచించకుండా నా చెల్లినిచ్చి పెళ్లి చేశాను. పక్కనే నేను ఒక ఇల్లు కూడా చూశాను. అయినా అతడు నా పెళ్ళాన్ని చాలా ఘోరంగా చూసేవాడు. నేను నిజం చెప్పనా, ఎప్పుడు తన మీద సందేహపడలేదు. నేను ఆయిషా కలిసి బాగా పనిచేస్తూ ఉండేవాళ్ళం సార్. పని బాగా జరిగేది. కానీ సడన్గా నాకు మైగ్రేన్ ప్రాబ్లం వచ్చింది. ఆయిషా, ఈ పని వల్ల జుబేదాకి ఎటువంటి కష్టం రాకూడదు. 2 monthsకు చాలా హెవీ డోస్ని ఇచ్చారు. ఈ మెడిసిన్ తీసుకుంటే చాలా నిద్ర వస్తుంది. విషయాన్ని అర్థం చేసుకో. కొన్ని రోజుల దాకా మీరు పని ఆపండి.
నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల కొన్ని రోజులు నేను పనిలోకి వెళ్ళలేదు సార్. కానీ ఒకరోజు నేను మందు తీసుకొని నిద్రపోతున్న సమయంలో హాయ్ ఉదయన్ గారు, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అదేంటంటే కాస్త మగతగా ఉందండి. అర్బాజన్ ఎక్కడా? ఆయన ఏంటిది? ఒంట్లో బాగోలేకుంటే నాతో విషయం చెప్పొచ్చు కదా. మందు డోసు ఎక్కువ అవడం వల్ల నా ఒంటి మీద తెలివి లేకుండా నిన్న అలాగే నిద్రపోయాను. ఈయన ఇంటికొచ్చిన తర్వాత అన్ని విషయాలు ఈయనతో చెప్పాను. నేను అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నాను. ఈయన నన్ను ఆపారు. ఆ తర్వాత నేను మా అమ్మగారింటికి వచ్చేశాను. కానీ ఆ తర్వాత నుంచి సర్పరాజు నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. సర్పరాజు చేస్తున్నది మంచి పద్ధతి కాదు. నేను ఆయుష్తో అంతా చెప్పేస్తాను. చెప్పుకో, నేనేం భయపడ్ను. సర్ఫరాజ్, ఎందుకు నా పెళ్ళాం చెల్లి జీవితంతో ఆడుకుంటున్నావు? సరే, మీరేం చెప్తారో నేను అదే చేస్తాను. ఈ ఒక్క రాత్రికి జుబేదాని నాకు పంపు. సర్ఫరాజ్! హే, వాగద్దు. నా మాట వినలేదు అంటే తన ఫోటోల్ని నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాను. సార్, వాడు లిమిట్ని దాటేశాడు. అందువల్ల వాడిని చంపేశారు కదా? లేదు, వీడి సహాయంతో. లేదు సార్, ఈడెవడో నాకు తెలీదు. వీళ్ళిద్దరి మీద మళ్ళీ అనుమానం పెరిగింది. కానీ సర్ఫరోష్కి ఏం జరుగుంటుంది? ఈ విషయంలో పోలీసోళ్లు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అండ్ రాజన్కి ఎవరైతే ఆ ల్యాప్టాప్ ని అమ్మారో అందులో కొన్ని విషయాలు అవసరమైంది. జుబేదాది మాత్రమే కాకుండా మిగతా అమ్మాయిల అసభ్యకరమైన ఫోటోలు ఇందులో దొరికాయి. పోలీసులు ఒక్కొక్క అమ్మాయిని ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు. కానీ అందులో చాలా మంది అమ్మాయిలకి అసలు సర్ఫరోష్ అంటే ఎవరో కూడా తెలియదంటున్నారు. వాళ్ళ మనసుల్లో ఎన్నో ప్రశ్నలున్నాయి. సరే, ఫోటో క్లోజ్గా ఎగ్జామిన్ చేసినప్పుడు విషయం తెలిసింది. కొన్నిసార్లు దితి వెనకాల వెళ్ళడం స్పష్టంగా తెలిసింది. శర్మ, వీడితో పాటు ఎవరున్నారో కనిపెట్టు. ఎస్ సార్. సార్, నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు సార్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నువ్వే దీప్తిని స్టాక్ చేసావు, దాని వెనకాల తిరిగావు. దాంతోపాటు ఆ మెకానిక్ని పట్టుకొని అన్నీ తెలుసుకున్నాం. వాడి గ్యారేజ్లో ఉన్న బ్లూ వ్యాన్ని తీసుకొని దీప్తిని మీరు కిడ్నాప్ చేశారు. నీ మెకానిక్ అన్ని విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు నువ్వుగా అన్నీ చెప్తే మంచిది. సార్, రాజన్న లేరా? రాజన్న లేదు, బయటికి వెళ్ళారు. రాజన్న హార్డ్ డ్రైవ్ రెడీ అయిందా? అది రెడీ అయింది. అయితే ఇవ్వు. నాకు తను ముట్టుకున్నది నచ్చింది. రాత్రి పగలు తన గుర్తింపులే చాలా వచ్చేది. ఆవిడ్ని అనుభవించాలనుకున్నాను. నేను పిచ్చోడినయ్యాను. పిచ్చోడు. నేను తనని లవ్ చేశాను. అయినా నేను తనతో చెప్తే అసలు ఒప్పుకోదు. ఆ రోజు రాజా షాప్కి వస్తుందని నాకు అనిపించింది. మీరు కొట్టుకొచ్చి తీసుకెళ్ళండి. నేను సరైన టైం చూసి తనని లేపాను. సార్, సార్, చచ్చేంత వరకు ఆవిడని రేప్ చేశావు. సార్. ఆ తర్వాత కూడా రేప్ సార్. చేశావు. ఇదే మీ ఊర్లో లవ్వా? వెళ్ళండి వీడిని. వీడి అరిచే అరుపులు స్టేషన్కి కిలోమీటర్ దూరం వరకు వినపడాలి. సార్, సార్, కొట్టద్దండి సార్. ఈ అమ్మాయి కేసు తలుచుకుంటున్నప్పుడల్లా మన కళ్ళు మాత్రమే కాదు, మనసు కూడా ఏడుస్తుంది. కానీ మనం ఏమీ చేయలేం, ఏమీ మాట్లాడలేం. కానీ ఆ నొప్పిని మాత్రం అందరూ ఫీల్ అవుతున్నారు. దీనికి ఎలాంటి వైద్యం చేయలేకపోతున్నామే. ఈ రేప్ అండ్ మర్డర్ కేసుని పోలీసులు సాల్వ్ చేశారు. కానీ సర్ఫరోష్ మర్డర్ కేసు మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. పోలీసులు ఇంకా అతన్ని మిస్సింగ్ గానే వెతుకుతున్నారు. కానీ జుబేదా చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసింది. సార్, ఒకవేళ వీడి పేరు షాద్ అయి ఉండొచ్చు. షయర్లో వీడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీడు కూడా ఒక నెల నుంచి కనపడతలేదు. అది మాత్రమే కాదు, వీడితో నెల నుంచి టచ్లో ఉన్నాడు సార్. సంవత్సరాల క్రితం సర్ప్రైజ్ కనపడకుండా పోయినప్పుడు వీడికి కాల్ చేశాడు. ఒక్క నిమిషం ఉండు. సార్, నేను మంచి ఫ్రెండ్నే సార్. ఆ ల్యాప్టాప్ నా స్టోర్ రూమ్లో ఉండేది సార్. నాకు చెప్పకుండా ఆ ల్యాప్టాప్ని వాడు ఎత్తుకుపోయాడు సార్. తక్కువ ధరకి అక్కడ అమ్మేశాడు సార్. సరే, వాడెక్కడున్నాడు? మీరు వాడి స్కెచ్ చూపించారు కదా, అది చూసి నేను భయపడిపోయాను. నేను వాడిని ఊరికి పంపించేశాను. నువ్వు వాడు కలిసి సర్ఫరాజ్ని కిడ్నాప్ చేశారు. లేదు సార్, వాడేమీ చేయలేదు.
అయితే నీ పార్ట్నర్ ఎవరో సర్ఫరస్ ఏం చేశారు? ఎక్కడున్నాడు వాడు? హలో విలాసన్న, మీకేం కావాలో చెప్పండి. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ సర్ఫరాజ్ వచ్చి నా కూతుర్ని అసహ్యమైన ఫోటోలు తీశాడు. తర్వాత వాడు నా అల్లుడితో నా ఇంటికి వచ్చాడు. నా కూతురు చెప్పినట్టుగానే నేను కూడా పోలీసుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పుడు నా అల్లుడు ఒప్పుకోలేదు. మనం పోలీస్ స్టేషన్ వెళ్తే మా చెల్లి జీవితం నాశనం అవుతుంది. అరే నువ్వే మాట్లాడుతున్నావు. అర్థం చేసుకోండి, పోలీస్కి విషయం తెలిస్తే మనం పరువంతా పోతుంది. పోలీసు వద్దు, అందుకే నేను సైలెంట్ అయ్యాను. వాడు ఎప్పుడైతే నా కూతురు ఫోటోలు ఇంటర్నెట్లో వేస్తానని నా దగ్గరే చెప్పాడో అప్పుడు వాడికి అర్థం చేయటానికి నేనే వెళ్ళాను. వాడికి నేను చెప్పాను, అల్లాకి భయపడు బాబు, ఆ ఫోటోలు డిలీట్ చెయ్యి. ఒక అమ్మాయిని పంపించు, ఒక్క రాత్రికి చాలు. ఏంట్రా వాగుతున్నావు? ఏయ్, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా. పోరా, నీ ఇష్టం వచ్చి చేసుకో. విలాస్ నాకు చాలా రోజులుగా తెలుసు. నా దగ్గర నుంచి వాడు చాలా అప్పు డబ్బు తీసుకున్నాడు. వాడు మీకు సపోర్ట్ చేశాడంటే వాడి అప్పుని మాఫీ చేస్తానని చెప్పారు. సార్ నేనేం చేశానో అది నా కూతురు పరువు కాపాడటానికే. దాని గురించి నేను కొంచెం కూడా బాధపడతలేదు. జుబేదా వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే ఆయన చేసిన తప్పుకి ఆయనకి ఏమాత్రం బాధ లేదుట. నిజానికి ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నా సర్ఫరోష్ మాత్రం దీప్తి నేరస్తుడు గిరీష్ అయినప్పటికీ సర్ఫరోష్ లాంటి పరిస్థితే వచ్చుండాలి. ఇందులో తప్పుండేది కాదు. రీసెంట్ గా మన దేశంలో చాలా విషయాలు జరిగాయి. అమ్మాయిలతో తప్పుగా నడుచుకుంటే ఖచ్చితంగా అతనికి మరణశిక్షే. ఎలాగైనా న్యాయం దక్కాలని అందరూ వేడుకున్నారు. కానీ న్యాయం జరిగేటప్పుడు మనం ఎవరూ కూడా ఆవేశపడకూడదు. మనం చట్ట ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే కదా న్యాయం దక్కుతుంది. జుబేదా వాళ్ళ ఆయన అర్బాజ్ అప్పుడే పోలీసుల సహాయం కోరుంటే గనక జుబేదా వాళ్ళ నాన్న ఈ తప్పు చేసుండ్రు, అలాగే పోలీసులకి దొరుకుండేవారు కాదు. నేను మీ అనూప్ సోనీని. తర్వాత ఇంకొక మంచి ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరందరూ వెయిట్ చేయక తప్పదు. గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు ఉన్న దూరం ఎంతంటే అది కేవలం ఒక దారం అంతా. ధైర్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.